కరీంనగర్ జిల్లా హుజరాబాద్ ఆర్టీసీ డిపో మేనేజర్గా సామల శ్రీకాంత్ పదవి బాధ్యతలు స్వీకరించిన అనంతరం పబ్లిక్ టీవీతో మాట్లాడుతూ హుజరాబాద్ ఆర్టీసీ డిపో గత మేనేజర్గా అర్పిత లాభాలు బాటలో నడిపించారని అదే లాభాల బాటలో కొనసాగించడానికి కృషి చేస్తానని అన్నారు. మేము రోజుకు 25,000 మందిని ప్రజలను క్షేమంగా వారి గమ్యానికి చేరుస్తున్నామని తెలిపారు. గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన మహాలక్ష్మి పథకం కింద మహిళలకు ఉచిత బస్ సర్వీస్ అందిస్తున్నామని, ఆర్టీసీకి బరువు బాధ్యతలు పెరిగాయని అన్నారు. అందరికీ నమస్కారం. ఎస్పెషల్లీ హుజరాబాద్ పట్టణ ప్రజలందరికీ కూడా ఆర్టీసీ హుజరాబాద్ డిపో మేనేజర్ శ్రీకాంత్ నమస్కారం తెలుపుతున్నాను. నేను ఇక్కడికి బదిలీపై కలవకుర్తి నుండి ఇక్కడికి బదిలీపై రావడం జరిగింది. ఇంతకుముందు ఉన్న మేడం అర్పిత మేడంను నేను ఇక్కడికి వచ్చి రిలీవ్ చేయడం జరిగింది. ఆ మేడం ఇప్పుడు ట్రైనింగ్ కాలేజ్ మన వరంగల్కు ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. నేను ఇక్కడికి వచ్చినప్పుడు ఈ డిపో అయితే మంచిగా ప్రాఫిట్లో ఉంది, లాభంలో ఉంది. మేము ఈ చుట్టుపక్కల గ్రామాలందరికీ కూడా సేవ చేస్తున్నాం, ఈ హుజరాబాద్ డిపో ఆర్టీసీ వాళ్ళందరూ కూడా. అలాగే నేను అది ఏదైతే ఉందో ఇప్పుడు ఈ మహాలక్ష్మి స్కీమ్ గవర్నమెంట్ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రారంభించినాక ఇంకా మరి ఆదరణ పెరిగింది మాకు ఆర్టీసీ వాళ్ళకి. దాంతోపాటు ఇంకా మాకు బరువు కూడా బాధ్యత కూడా పెరిగింది. ఆ బరువు బాధ్యత కూడా మేము సక్రమంగా నిర్వహిస్తున్నాం. ఇప్పటివరకు అయితే ప్రతిరోజు ఈ హుజరాబాద్ డిపో 25,000 మంది ప్రజల్ని క్షేమంగా రవాణా చేయడం జరుగుతుంది. మేము ఇదే ట్రెండ్ని ఇంకా ఎంతమంది పెరిగినా కానీ, ఇంకా మహాలక్ష్మి స్కీమ్లో ఎంతమంది మహాలక్ష్మి జాయిన్ అయినా కానీ మేము వాళ్ళందరికీ కూడా ఏమాత్రం అసౌకర్యం కలగకుండా ఈ సేవలు అందించడానికి మీరు అవకాశం ఇవ్వాలి. మేము సేవలు కంపల్సరీ అందిస్తాం. ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు మీకు ధన్యవాదాలు చెప్తున్నాం.